కదా పెద్దడా మెడిసిన్ రాలేదు సార్. బలి వాళ్ళని పాప ఇంటికి పంపించారండి స్టోర్లో. మీరు మీకు ఆన్ ద స్పాట్ టక్ టక్. ఫోటో ఫోటో అయితే వస్తుందా అటు ఫోటో ఇస్తే కార్మికుల ఐక్యత, కార్మికులకు సంబంధించిన మెడిసిన్ వెంటనే, కార్మికులకు సంబంధించిన మెడిసిన్ వెంటనే 2 సంవత్సరాల నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన మందులు, ముఖ్యంగా బీపీ షుగర్కి సంబంధించిన మందులు సప్లై కావట్లేదు. 2 నెలల నుంచి చాలాసార్లు గుర్తింపు కార్మిక సంఘంగా యాజమాన్యానికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. యాజమాన్యం కూడా లోకల్ పర్చేస్ చేసుకోండి, లేదు మేము టెండర్ వేసాం 35 కోట్లకి, త్వరలోనే వస్తాయి వారం 10 రోజుల్లో అని చెప్పి 2 నెలల నుంచి టైంపాస్ చేస్తున్నారు. నెల రోజులకు ఇవ్వాల్సిన మందులు సింగరేణిలో రిటైర్ అయిన కార్మికులు హైదరాబాదు, వరంగల్ అలా వివిధ ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు నెలకు ఇవ్వాల్సిన మందుల్ని 10 రోజులకు ఇవ్వటం, ఆ 10 రోజుల మందులు కూడా ఇప్పుడు అయిపోయినాయని గత 4 రోజుల నుంచి అస్సలు మందులే లేవని చెప్తున్నారు. ఒక పక్క చైర్మన్ గారేమో మేము హాస్పిటల్ కోసం సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. మరి ఆ 400 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఏదో సామెత చెప్పినట్టు కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇక్కడ ఇదే లేదు. విడమ కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడంతా కార్పొరేట్ వైద్యం ఇస్తామని ఒక ప్రగల్భాలు పలుకుతున్నారు. చైర్మన్ గారు మీటింగ్లు పెట్టి అందరితో గంటలు మాట్లాడటం కన్నా అసలు పని జరుగుతుందా లేదా, ఇటు మెడిసిన్కి సంబంధించేదే కాదు, సింగరేణిలో వెల్ఫేర్కి సంబంధించిన ఏ ఫైలు ఏ పని కానీ జరగట్లేదు. దాని మీద ఏ ఫైలు ఎప్పుడు కావాలి, దిగిపోయిన కార్మికులకు టెర్మినల్ బెనిఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా, ఎన్ని రోజులైంది, వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ ఇచ్చారా లేదా, వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు ఇస్తున్నారా లేదా, వీటన్నిటి మీద సమీక్ష చేయకుండా కేవలం ఏదో చెప్పి 4-5 గంటలు మాట్లాడారు, అందరు అధికారులతో మాట్లాడారు, అంత కొత్త అధికారులు వస్తున్నారు, పాత వాళ్ళు పోతున్నారని ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అసలు పని మాత్రం జరగట్లేదు. ఇప్పటికైనా వెంటనే చైర్మన్ గారు దీని మీద దృష్టి సారించి ఇమీడియట్గా వార్ఫుడ్లో ఈ మందులన్నీ తెప్పియాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ పరిశ్రమైన సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం 1000 కోట్ల టర్నోవర్తోని ఈరోజు ముందుకెళ్తున్న సంస్థలో గత 2 నెలలుంది కార్మికులకు సంబంధించిన హెల్త్కి సంబంధించిన టాబ్లెట్లు సప్లై చేయడంలో వైఫల్యం చెందింది. దీనిపై పలుమార్లు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా మా సెంట్రల్ నాయకత్వం కూడా రిప్రజెంటేషన్ జరిగింది. లోకల్లో ఉన్నటువంటి మందమర్యాలకు సంబంధించిన బ్రాంచ్ నాయకులు, పెద్ద నాయకులందరూ కూడా జీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, సీఎంఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే పైనుంచి రావడం లేదు మెడిసిన్, పర్చేసింగ్ లేట్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు.
నిద్రపోతా ఉన్నారా సింగరేణి అధికారులను అడుగుతా ఉన్నా. మెడిసిన్ అయిపోతా అంటే బ్యాలెన్స్ ముందు తీసుకొని ఏమైపోయినాయి అని చెప్పి ముందస్తుగా మరి పరిస్థితి చేయాల్సిన అధికారులు ఇలా కార్పొరేట్లు ఉన్న మెడికల్ వాళ్ళు మెడికల్ దందా చేసుకుని పైసలు వసూలు చేసుకుంటూనే నిమగ్నమై ఉన్నారు. కానీ కార్మిక సంబంధించిన మెడిసిన్ విషయంలో ఈరోజు దృష్టి సారించకపోవడం వల్ల ఈరోజు మెడిసిన్ కొరత ఏర్పడ్డది. 1000 కోట్ల టర్న్ ఓవర్ ఈరోజు ప్రతి సంవత్సరం 400 కోట్లు ఇవాళ మెడికల్ ఖర్చు పెడతారని చెప్తా ఉన్నారు. ఈ కార్పొరేట్ మెడికల్ దందాలో కూడా వీళ్ళ కమిషన్లు ఉన్నాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. మందమరిలో ఆర్కేపీలో ఉన్న ఏరియా హాస్పిటల్, శ్రీరాంపూర్ డివిజన్ మొత్తం ఏరియాలో సంబంధించిన 10-15 వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఆధారపడి ఉన్నారు. ఇంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉంటుంది, సంబంధించిన మెడికల్ కొరత ఉంటుంది. ఇలా అన్ని కొరతలు ఉన్నాయి. ఈరోజు ఏది లేదంటే ఎందుకు పెడతా ఉన్నారు? 1000 కోట్లు పెట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారని సింగరేణి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సంబంధించిన మెడిసిన్ కానీ, దానికి సంబంధించిన డాక్టర్లు కానీ, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఇవాళ తెచ్చి ఇవాళ చేయవలసిన బాధ్యత, గురుతర బాధ్యత మీద ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 45,000 కోట్ల రూపాయలుంటే దాన్ని వసూలు చేయడంలో ఈరోజు సింగరేణి అధికారులు ఇలా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఎందుకంటే గట్టిగా అడిగితే వీళ్ళ పోస్టులు ఉంటాయో పోతాయో అని చెప్పి భయం కొద్ది చేస్తా ఉన్నారు. మీకు చేత కాకపోతే రిజైన్ పెట్టుకోండి, ఇంకోళ్ళు వచ్చి పనిచేస్తారు. కానీ ఈ మెప్పుల కోసం పనిచేసి కార్మికులను ఇబ్బంది పెడితే ఏటీస్గా చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి, భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి తక్షణమే మెడిసిన్ అన్ని కూడా తెప్పియాలని చెప్పేసి ఏటీస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 3 నెలల నుండి పేషెంట్లకు మందులు సప్లై చేయడంలో యాజమాన్యం విఫలమైంది. కారణాలు ఏం చెప్పినా కార్మికులకు మందులు ఇవ్వడం లేదనేది వాస్తవం. ఇవాళ దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్లు ఉన్నటువంటి ఉద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. దీని పలుమార్లు గుర్తింపు సంఘం యాజమాన్యం దృష్టికి తీసుకపోతే అగదేస్తున్నాం, లోకల్ పర్చేజ్ చేస్తున్నాం, ఇస్తున్నామని చెప్తున్నారే కానీ సమస్యను పరిష్కారం చేయడంలో తీవ్రంగా ఘోరంగా యాజమాన్యం విఫలమైందని మరొకసారి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. 1000 కోట్ల రూపాయల లాభాలు తెస్తున్నటువంటి కంపెనీలో ఇవాళ మందులు అనేటువంటిది చాలా చిన్న విషయం. దానికి CNMD గారేమో సరియగు పద్ధతిలో కింద ఉన్నటువంటి దానికి సంబంధించిన CMO వాళ్ళు సరియగు పద్ధతిలో పైకి పెట్టలేదని ఇట్లాంటి CNMD గారు చెప్తున్నారు. వీళ్ళేమో లోకల్ పర్చేజ్ చేస్తున్నాం అంటున్నారు. ఆ లోకల్ పర్చేజ్ అందడం లేదనేది వాస్తవంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ సింగరేణి కంపెనీలో 1000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దోషి పెడుతుంది కంపెనీ. CNMD గారు 1000 కోట్ల రూపాయలు రావాల్సిన డబ్బులు పక్కకు పెట్టేసి, కారణాలు ఏమైనా ఇవాళ బంద్ అయితే ఈ 2 రోజులలో 3 రోజులలో ఆ మందులు కొరత తీర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ దానికి భిన్నంగా సప్లై చేస్తున్నాం, ఇస్తున్నాం. కార్మికులకు కడుపు నిండినటువంటి సమస్య, కార్మికులకు సంబంధించి సప్లై చేయనటువంటి క్రమంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ గుర్తింపు సంఘం నాయకత్వంలో త్రూఅవుట్ సింగరేణిలో అన్ని ఏరియా హాస్పిటళ్లలో ఈ ఇష్యూను మెమోరాండం రూపంలో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోయినాం. వెంటనే ఈ సమస్య కనుక పరిష్కారం చేయకపోతే సింగరేణిలో తిరుగుబాటు తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు మన రామకృష్ణాపూర్ సింగరేణి హాస్పిటల్లో ACMO గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 2-3 నెలలుగా మందుల కొరత ఉంది. ఈ విషయాన్ని 2 నెలల క్రితమే GM గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మందుల కొరతే కాకుండా డాక్టర్ల కొరత, ఇంకా ఇక్కడ ఉన్న అవసరాలన్నీ మేము స్ట్రక్చర్ మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా మే 29 స్ట్రక్చర్ మీటింగ్లో మరీ మందుల విషయంలో చెప్పడం జరిగింది. మరి అక్కడికి వచ్చిన డిప్యూటీ CMO నాగేశ్వరరావు గారు అన్నీ ఉన్నాయండి, చేస్తామండి, చూస్తామండి అన్నారు. కానీ మేము ఆ రోజే చెప్పినాం, సార్ ఇంకొక 4 రోజులైతే మన సింగరేణి హాస్పిటల్లో పారాసిటమాల్ కూడా లేని పరిస్థితి వస్తున్నది, మీరేమో LP చేయమంటున్నారు, అక్కడ సరిపడా మందులు లేవు. కాబట్టి మీరు ఏవైతే ముఖ్యంగా బీపీ, షుగరు, పారాలసిస్ పేషెంట్స్ కానివ్వండి, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ సంబంధించిన చాలా డ్రగ్స్ ఉండడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రోజు ఫార్మసీలో గొడవలు అవుతున్నాయి. మొన్న RK7, RK8లో నస్పూర్ డిస్పెన్సరీలో, మందమరిలో ఇట్లా గొడవలు అయినాయి. ఎందుకంటే మందులు ఇక్కడి నుంచే సప్లై అవుతాయి.
ప్రతి చోట గొడవలు అవుతున్నాయి. ఇది మేము కూడా ఎక్కువ చెప్పే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే మందులు సప్లై చేయాలని చెప్పడం జరిగింది. అది వీళ్ళు ఏమంటారంటే మేము లోకల్ పర్చేస్ పెట్టినాము, లేదంటే కార్పొరేట్కి ఎప్పుడో పెట్టినాం, మా కార్పొరేట్ నుంచి శాంక్షన్ వస్తే ఆ మందులు వస్తాయండి, అక్కడ ఆగింది ఇక్కడ ఆగింది అని చెప్తున్నారు. కానీ ఏది చెప్పినా మందులు రాకపోతే మాత్రం అసంతృప్తి ఉంటుంది. మేము కూడా పెట్టినాం, మా దగ్గర కూడా మెసేజెస్ ఉన్నాయి, చైర్మన్కి పెట్టిన మెసేజ్ ఉంది, డైరెక్టర్ పాకు పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ స్పందన లేదు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని మరీ, ఎందుకంటే గుర్తింపు సంఘంగా అన్ని ఫోరంలలో మాట్లాడడం జరిగింది, స్పందన కనబడడం లేదు, ఎవరికి వాళ్ళు తప్పించుకునే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ మెమోరండం ఇచ్చేసి మరి బహిరంగపరచడం జరుగుతున్నది. ఇప్పటికైనా యాజమాన్యం, మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ మందుల కొరత ఉన్నది. మనం ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టేది ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో. మరి ఉన్న హాస్పిటల్లోనే అసలు ప్రైమరీ మెడిసిన్స్ లేవు. మేము చూసినాం, పొద్దున్నే పరిగడుపు గోళ్ళని తిరుగుతున్నారు పాపం. జలుబు వస్తలేదు, దగ్గు వస్తలేదు, మందు లేదు, అన్ని ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, కళ్ళారా రోజు చూస్తున్నాం. మరేమో మన సూపరింటెండెంట్ గారు ఇప్పుడే వాయిస్ ఇవ్వడం జరిగింది, మేము చేస్తున్నాం, లోకల్ పర్చేస్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, కానీ టెల్మాహెచ్ కూడా లేదు, ట్యాబ్లెటే లేదు. నేను చూసిన పేషెంట్స్ వచ్చేసి అడుగుతున్నారు, నెల రోజుల మంది ఎట్లా ఇస్తున్నారంటే, ఉన్న మందులు ఎట్లా ఇస్తున్నారంటే డాక్టర్ నెలకు రాస్తే 10 రోజులకు ఇస్తున్నారు, 10 రోజులకు రాస్తే ఒక 2 రోజులకు ఇస్తున్నారు, ఇంకొక వారానికి వస్తే అని చెప్పేసి మళ్ళీ వారానికి వస్తే మళ్ళీ 2 రోజులకు ఇస్తున్నారు. ఈ రకంగా ఏదో సంసారం వెళ్ళదీసినట్టు, కష్టాల్లో సంసారాన్ని ఆగినట్లు ఆగుతున్నారు. ఈ వేల కోట్ల కంపెనీలో ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి? అసలు నెల మందులకు 10 రోజులకు ఇవ్వడం ఏంది, 10 రోజులు అసలు 2 రోజులకు ఇవ్వడం ఏంది? ఈ పేషెంట్స్ ఎన్నిసార్లు తిరుగుతారు? ఆరోగ్యం బాగాలేకనే ఇక్కడికి వచ్చి మందులు పట్టుకుపోతే బాగా అవుతా అంటే నువ్వు మళ్ళీ 2 రోజులకు మందులు ఇచ్చి మళ్ళీ రమ్మంటే ఈ నెల మందులు కూడా ఎప్పుడు రావాలి? ఎక్కడెక్కడి నుంచి ఊర్లలో నుంచి వస్తున్నారు మందుల కోసం. కాబట్టి ఈ పద్ధతి బాగలేదు. ఇప్పటికైనా చైర్మన్ గారు మరి మన కంపెనీ బ్రహ్మాండమైన బ్యాలెన్స్ షీట్లు ఇస్తుంది, 1000 కోట్లు. కాబట్టి ఈ మందుల కోసం అడిగే పరిస్థితి వచ్చిందంటే చాలా అవమానకరంగా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాల్సింది 8 డిమాండ్ చేస్తున్నాం.